అట్లయితే ఏం అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది మీ పైన, అరే ఫుల్ బాధించిన రాపయ్యాలి అని చెప్పి. అస్సలే కాదు. అస్సలే కాదు. నేను ఇప్పటికీ కూడా ఇంకా అంటే అదే ఫస్ట్ లో ఏం చేసిన అంటే నేను ఫస్ట్ లోనే చిన్నప్పటి నుంచి కూడా మేము అట్లనే అంటే చెప్పినా కదా ఒక అంటే మా అమ్మ చిన్న స్మాల్ బిజినెస్ చేసేది, 2 రూమ్ల ఇంట్లో ఉండేది. ఫస్ట్ రూమ్ లో మొత్తం చీరలు బిజినెస్ చేసుకునేది మా అమ్మ, వెనకాల అదే బెడ్రూమ్ అదే కిచెన్ అట్లా అంతా ఉండేది. మా డాడీ ఫార్మర్, ట్రాక్టర్ ఉండేది. సో ఇలా కష్టపడి మమ్మల్ని పెంచిరు వాళ్ళు అంతే. మేము మా పనులు చేసుకుంటా మేము బిల్డ్ అయినాము. ఇప్పటికీ కూడా అదే ఇన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటా ఇప్పటికీ కూడా లైక్ వర్క్ హాలిక్ నేను. సో అదైతే ఉన్నది, అంత అయితే కాదు. కాకపోతే ప్రెజెంట్ చేసుకోవడం మంచిగా ప్రెజెంట్ చేసుకుంటాం ఏడికి పోయినా. ఇంకోటి ఏంటంటే నేను బీటెక్ లో ఉన్నప్పటి నుంచే సంపాదించేది. బీటెక్ చదువుకున్నప్పుడు ఎందుకంటే నాకు కలెక్టర్ గా యూపీఎస్సీ ఎగ్జామ్స్ చదువుకోవాలంటే ఢిల్లీకి పోవాలి, ఇట్లా ఆడేటోళ్ళు అందరు అప్పట్లో. ఢిల్లీకి పోతేనే, ఢిల్లీలో చదివితేనే కనీసం ఛాన్సెస్ ఉంటాయని అనేటోళ్ళు. మనకు అంత సీన్ లేదు, పెట్టేటోళ్ళు లేరు. సో మనమే చదువుకుంటా మనమే సంపాదించుకోవాలి అనేది ముందు నుంచి ఉన్నది. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారు, జస్ట్ నిన్ను బీటెక్ చదివిస్తాం అంతే, అదేంటంటే బ్యాకప్ ఉంటది అని. నేను డిగ్రీ చదువుతాను యాక్చువల్ గా, నాకు దీనికి హెల్ప్ అవుతుంది హిస్టరీ ఇవన్నీ అండ్ డిగ్రీ చదువుతా అంటే నో బీటెక్ చదవాలి. ఎందుకంటే మా పెద్దన్నయ్య బీటెక్ చదివిండు, వాడేమన్నా రేపటి నాడు జాబ్ నీకు లేకపోతే ఏమైనా చూస్తాడు, బ్యాకప్ ప్లాన్ అది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్. నాకెలా తెలుసు? ఇలా అందమైన అమ్మాయిలు అందరూ సిఎస్సీలోనే ఉంటారు. ఓకే. మాలో అందరూ మెకానికల్ అని ఉంటారు, మెకానికల్ అనమాట నాది. సో అందుకే గుర్తుపట్టి చెప్పాను సిఎస్సి అని చెప్పి. ఓకే. అంటే అవి తలుసుకుంటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటది అంటే, అన్ని కష్టాలు పడి, సో చిన్న ఫ్యామిలీ అని చెప్పి చెప్తున్నారు, చిన్న 2 రూమ్లు ఉండే అని అంత కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి మీరు వచ్చారు కదా, సో అవన్నీ తలుసుకుంటుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? డెఫినెట్గా ఐఎమ్ గ్రేట్ఫుల్. నాకు ఆపర్చునిటీస్ రావడం ఫస్ట్, అండ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి నేను యూజ్ చేసుకొని కరెక్ట్గా ఒక్కొక్క స్టెప్ తీసుకురావడం అనేది నాకు ఎమోషనల్ అండ్ మోటివేషనల్ సపోర్ట్. నాకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి నాకు ఎవ్రీ జర్నీలో నాకు మంచి ఫ్రెండ్స్ దొరికిండ్రు. చెడు ఎంత దొరికినో మంచి కూడా అంత దొరికిండ్రు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం, వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ సపోర్టివ్ గా ఉండి అన్ని జర్నీలో యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ ఫ్రెండ్స్ కొంతమంది సపోర్ట్ చేసారు, కొంతమంది సోషల్ వర్క్ లో ఇట్లా అంతా ఎక్కడైనా కూడా నాకు మంచి పీపుల్ ఉన్నారు. ఐఎమ్ ఫార్చునేట్ అబౌట్ దట్. మీ లైఫ్ లో ఇప్పటికి అన్ని మంచి జరిగినాయి, అంత లేదు చెడు కూడా ఉన్నది కాబట్టి అంటే లైక్ కష్టమైంది జర్నీ, అంత ఈజీ కేక్ వాక్ అయితే కాలేదు. అండ్ ఎవ్రీ డెసిషన్ వాజ్ థరోలీ ఆలోచించుకొని చాలా ధైర్యం తెచ్చుకొని చేసినవి అన్ని కూడా. ఎప్పుడు నాకు చెడు మంచి ఎంతున్నో చెడు కూడా ఉన్నది, కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటా ఇప్పుడు కూడా. అంటే సపోర్ట్ చేసిన వ్యక్తులలో ఎక్కువ అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ విల్ కమ్ మా అమ్మనే వస్తుంది ఫస్ట్. ఎందుకంటే నేను బ్యాడ్ డెసిషన్ తీసుకున్నా, గుడ్ డెసిషన్ తీసుకున్నా, వెనకాల వెళ్ళి ఏడ్చుకున్నా పక్కకున్నది ఏదో ఒకటి ధైర్యంగా. సెకండ్ ఈజ్ కరెంట్ యష్, నా బిజినెస్ పార్ట్నర్. సో నాకైనా కోవిడ్ దగ్గర నుంచి అంటే అంతకు ముందు స్పాన్సర్ లాగా అట్లా తెలుసు, ఎన్జిఓకి బాగా సపోర్ట్ చేసిండు సోషల్ వర్క్ కి అంతా. దాని తర్వాత నుంచి బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసినాక నాకు ఆపర్చునిటీ ఇచ్చిండు బిజినెస్ చేసుకోవడానికి. సో యష్ సెకండ్. అంతే వీళ్ళిద్దరు మేజర్ గా అంటే లైక్ మేజర్ అంటే ఇక నన్ను ఇన్ అండ్ అవుట్ కొంచెము అర్థం చేసుకొని సపోర్ట్ చేసారు. మిగతా వాళ్ళందరూ బిజినెస్ పార్ట్నర్.